YouTube channel. ఇంకో ట్రావెల్ బ్లాగ్తో వచ్చేసాము. ఈరోజు మేము కైలాసగిరి బెట్టకి వెళ్తున్నాము. బెట్ట అంటే మౌంటైన్ లేదా కొండ మన తెలుగులో అయితే. మేము మార్నింగ్ 10:30కి స్టార్ట్ అయ్యాము. మా ఇంటి దగ్గర నుంచి అరౌండ్ 2 hours పడుతుంది. సో ఇది చింతామణి దగ్గరలో ఉంటుంది అన్నమాట. కొంచెం ఘాట్ రోడ్ ఉంటుంది. పైన పార్కింగ్ ప్లేస్ అంతా బాగుంది. పార్కింగ్ పర్ కార్ అయితే 50 రూపీస్. ఇంకా కొంచెం రోడ్డు వర్క్ అవన్నీ జరుగుతున్నాయి, కన్స్ట్రక్షన్. ప్లేస్ చూడడానికి చాలా బాగుంది. పార్కింగ్ నుంచి ఒక 500 meters వాక్ ఉంటుంది. కొంచెం స్లోప్ లాగా ఉంటుంది. పైకి అక్కడికి నడిచాక కొన్ని స్టెప్స్ ఉంటాయి. ఆ తర్వాత మనకు కేవ్ ఎంట్రన్స్ ఉంటుంది అన్నమాట. ఇది వచ్చేసి మ్యాన్ మేడ్ కేవ్. ఈ కైలాసగిరి కేవ్కి పాండవులు వాళ్ళ వనవాసం టైంలో ఆగారు అని అంటారు. ఇక్కడ భీముడు బకాసురుణ్ణి చంపారు అని నమ్ముతారనమాట. కేవ్ లోపల లైట్స్ పెట్టి కొంచెం హైలైట్ చేశారనమాట. బయట ఎండకి అంత మండిపోతున్నా లోపల మాత్రం చల్లగా భలే ఉంది. అందరూ ఫోటోలు తీసుకుంటూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు.
మనకి వినాయకుడు, శివుడు, పార్వతీదేవి ముగ్గురు ఉంటారు. శివయ్య వచ్చేసి చతుర్ముఖ శివుడు, 4 సైడ్స్ ఫేసెస్ కనిపించేలాగా ఉంటుందన్నమాట. ఇంకా టెంపుల్ దగ్గర ఎవ్రీడే ఫ్రీ అన్నదానం ఉంటుంది. ఇంకా అక్కడ నుంచి ఇంకొక 3 కిలోమీటర్స్ పైకి వెళ్ళొచ్చు. ట్రెక్ చేస్తారు చాలామంది. అక్కడ నుంచి జీప్ అవైలబిలిటీ కూడా ఉంటుందని విన్నాను నేను. మేము వెళ్ళలేదు, బికాజ్ మా ఆరుషి కొంచెం కోఆపరేట్ చేయలేదు. ఊరికే ఎత్తుకుని అంటే కష్టంగా ఉంటుంది కదా మాకు కూడా. గుడ్ ఆఫ్టర్నూన్ శ్రావణి అండ్ ఆరుషి. బాయ్ చెప్పు. బాయ్. పైకి వెళ్ళే కంటే ముందే ఒక చిన్న లేక్ ఉంది. కిందికి వెళ్ళొచ్చు, ఫోటోషూట్స్ అవన్నీ చేసుకుంటున్నారు కూడా. మేము వెళ్ళలేదు, ఊరికే అలా దూరం నుంచి చూసి ఇంకా వచ్చేసాము. కైలాసగిరి కేవ్ నుంచి తత్తయ్య కేవ్ టెంపుల్కి వెళ్ళాము. నాకు ఆ టెంపుల్ కన్స్ట్రక్షన్ భలే నచ్చింది. అది మనం ఈ జాపనీస్ జైన్ టెంపుల్స్ కన్స్ట్రక్షన్ లాగా కనిపించింది నాకు చూడ్డానికి. ఇది మెడిటేషన్ హాల్లో మీకు అందరి ఋషుల చిన్న చిన్న విగ్రహాలు పెట్టి నేమ్స్ మెన్షన్ చేశారు. Under the boughs where the shadows play, the wind hums songs at the break of day. Under the boughs where the shadows play, the wind hums songs at the break of day. Whispering pines, secrets untold.
చిన్న టెంపుల్ కూడా ఉంది, నరసింహస్వామి ఉంటారు అందులో. అయితే అక్కడ పంతులు ఏమన్నారంటే ఇక్కడ నరసింహస్వామి మెడిటేట్ చేశారు అని అన్నారు. ఇంకా అక్కడ నుంచి మేము యోగి నారాయణ మఠ్కి వెళ్ళాము. ఇంకా మేము ఆల్రెడీ లంచ్ తీసుకొచ్చాము ఇంటి నుంచి ప్రిపేర్ చేసుకుని, కార్లోనే అక్కడ పార్క్ చేసుకుని తినేసాము. చెరుకు రసం తాగాము, ఆరుషి కోకోనట్ వాటర్ తాగింది. నువ్వేం తాగాను? కోకోనట్ వాటర్ తాగాను. వెరీ గుడ్. ఎండ కొడుతుందా? బాయ్. ఇంకా తర్వాత రిటర్న్లో ఇంటికి వచ్చే దగ్గరలో వెస్ట్ సైడ్ ఉంటే వెస్ట్ సైడ్కి వెళ్ళాము, కొంచెం షాపింగ్ చేసేసి ఫైనల్లీ ఇంటికి వెళ్తున్నాము. వచ్చేసాము. ఈరోజు ఆల్మోస్ట్ డే అంతా బయటే తిరిగాము, కొంచెం షాపింగ్ కూడా చేసుకుని గోయింగ్ టు హోమ్. ఇంటికి వెళ్ళి ఇప్పుడు డిన్నర్ కుక్ చేసుకొని పడుకోవాలి. మళ్ళీ రేపు పొద్దున్న లేస్తే ఫుల్ పని. హరీష్ రేపు స్కూల్కి వెళ్తుందా? ఏంటది? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వ్లాగ్. Good night. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చెప్పు. చెప్పు. లైక్, Like, షేర్, share, సబ్స్క్రైబ్. subscribe.